తెలంగాణ కోర్టులో 2026కి సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అనేది మొత్తం తెలుసుకుందాం. నోటిఫికేషన్ విడుదల చేసేది తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టులో. పోస్ట్ వచ్చేసి డ్రైవరు. మొత్తం ఖాళీలు 9 ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటిదంటే ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. విద్యా అర్హత కనుక మనం చూసుకుంటే కేవలం 10వ తరగతి SSC ఉత్తీర్ణత ఉంటే చాలు. దీనికి లైసెన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్ అనేది ఉంటే సరిపోతుంది. అనుభవం, కారు నడిపిన అనుభవం కనీసం 3 సంవత్సరాలైన ఉండాలన్నమాట. తెలుగు కానీ ఉర్దూ కానీ చదవటం రాయడం తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు. గరిష్ట వయసు వచ్చేసి 46 ఏళ్ళు. అది ఎప్పటికంటే జూలై 1, 2026 నాటికి. సడలింపు అనేది రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి మనకి 2 దశలు ఉంటాయి. ఒకటి స్కిల్ టెస్ట్, అది డ్రైవింగ్ పరీక్ష అనమాట. మనకి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చెక్ చేస్తారు. దానికి 30 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి 20 మార్క్స్. దీంట్లో ఉన్న మెరిట్ ఆధారంగా మనకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి శాలరీ అనేది కనుక ఎంత ఉంటుందంటే 22,900 నుంచి 69,150 వరకు ఉంటుంది. దీంట్లోనే మనకి అలవెన్సులు కూడా మనకి వర్తిస్తాయి. ఇంకా ముఖ్యమైనటువంటి తేదీలు అంటే మనకి దరఖాస్తు ప్రారంభ తేదీ, ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు ప్రారంభం ఎప్పుడైతుందంటే ఫిబ్రవరి 7, 2026 నుంచి. చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 28, 2026 ఎండింగ్ డేట్ అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా లైసెన్స్ కలిగి ఉండి మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి జాబ్ ఇది. మీకు ఈ విషయం కనుక మీకు మంచిగా మీరు ఈ విషయాన్ని తప్పక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మనకి ఇట్లాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.